బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సాయి కృష్ణ రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెల్లడించారు సిట్ అధికారులు. సాయి కృష్ణను లాకప్ డెత్ చేసినట్టు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది సిట్. మృతదేహాన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో చూసినట్టు ఎస్ఐ వాంగ్మూలం ఇచ్చారు. సాక్ష్యాలను నాశనం చేయడానికి, పోలీస్ కస్టడీలో లేకుండా పోవడానికి సిఐ నాగరాజే కారణమంటూ సిట్ అధికారులు చెప్తున్నారు. ఇక సీసీ ఫుటేజ్ డేటా డివిఆర్ లో లేకుండా చేశారని రిమాండ్ రిపోర్ట్ లో సిట్ తెలిపింది. సాయి కృష్ణ మరణించాడని తెలిసినా కూడా కృష్ణలంక పోలీస్ సిబ్బంది ఆ సమాచారం మేజిస్ట్రేట్ కు చేరవేయలేదని, సాయి కృష్ణ మరణించాడని తల్లి స్టేషన్ కు వెళ్తే సిఐ నాగరాజు దూషించాడని రిమాండ్ రిపోర్ట్ లో తెలిపింది సిట్. ప్రస్తుతం టీవీ9 చేతిలో రిమాండ్ రిపోర్ట్ వచ్చింది. ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తున్నాము రిమాండ్ రిపోర్ట్ ని కూడా. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. సాయి కృష్ణ రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెల్లడించింది సిట్. సాయి కృష్ణను లాకప్ డెత్ చేసినట్టు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది సిట్. మృతదేహాన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో చూసినట్టు ఎస్ఐ కూడా వాంగ్మూలం ఇచ్చారు. ఇక సాక్ష్యాలను నాశనం చేయడానికి, పోలీస్ కస్టడీలో లేకుండా పోవడానికి సిఐ నాగరాజే కారణమంటూ సిట్ అధికారులు ఆ రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. ఇక రిమాండ్ రిపోర్ట్ టీవీ9 చేతికి వచ్చింది. అది స్క్రీన్ మీద కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక సీసీ ఫుటేజ్ డేటా డివిఆర్ లో లేకుండా చేశారని రిమాండ్ రిపోర్ట్ లో చాలా క్లియర్ గా సిట్ తెలిపింది. సాయి కృష్ణ మరణించాడని తెలిసినా కూడా కృష్ణలంక పోలీస్ సిబ్బంది ఆ సమాచారం మ్యాజిస్ట్రేట్ కి చేరవేయలేదని, సాయి కృష్ణ మరణించాడని తల్లి స్టేషన్ కు వెళితే సిఐ నాగరాజు దూషించాడని రిమాండ్ రిపోర్ట్ లో తెలిపింది సిట్. రైట్, సాయి కృష్ణ లాకప్ డెత్ కి సంబంధించి రిమాండ్ రిపోర్ట్ చూస్తూ ఉన్నాము. సాయి కృష్ణ రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెల్లడించింది సిట్ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ వసంత్ అందుబాటులో ఉన్నారు. వసంత్, ప్రస్తుతం మన దగ్గర రిమాండ్ రిపోర్ట్ ఉంది. సో దాంట్లో సిట్ అధికారులు ఏమేం వెల్లడించారు, ఏమేం చెప్తున్నారు సిఐ నాగరాజు గురించి, అండ్ అలాగే ఆ రోజు పోలీస్ స్టేషన్ లో ఏం జరిగింది? సో మొత్తం రిమాండ్ రిపోర్ట్ లో ఏముంది? సో ప్రస్తుతం సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి వ్యవహారంలో లాకప్ డెత్ జరిగింది అనేది ప్రధానంగా సిట్ గుర్తించింది. ఇదే అంశాన్ని చాలా క్లియర్గా కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. ఇటు కృష్ణలంకకు అంటే మార్కాపురం నుంచి సాయి కృష్ణను తీసుకొని వచ్చిన తర్వాత పూర్తిగా నిందితుడికి సంబంధించి లాకప్ డెత్ జరిగింది. లాకప్లో తీవ్ర గాయాల కారణంగానే అతను మరణించాడు. కానీ ఆ విషయాన్ని హైకోర్టులో అంటే అతని తల్లి సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి క్రమంలో గాయాల పాలంటూ తన కుమారుని చూడాలని అడిగినప్పటికీ కూడా ఏమాత్రం కూడా లోపలికి ఎలో చేయలేదు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారానికి సంబంధించి హేబియస్ కార్పస్ పిటిషన్ సాయి కృష్ణ తల్లి దాఖలు చేశారు. దాఖలు చేసినటువంటి క్రమంలో హైకోర్టుకు సైతం అతను తమ అదుపులో ఉన్నాడని కానీ, లాకప్ డెత్ జరిగిందని కానీ, గాయాల పాలై మరణించాడని కానీ హైకోర్టుకి నివేదించలేదు. పూర్తిగా కృష్ణలంక స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బంది దాదాపు లైవ్ విట్నెస్లుగా ఉన్నటువంటి 17 మందిని విచారించినట్టుగా కూడా సిట్ తన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. ముఖ్యంగా అసలు సాయి కృష్ణ ఏమయ్యాడు, ఆధారాలను ఎందుకు ధ్వంసం చేశారు, అలాగే గత నెల 1వ తేదీ నుంచి ఈ నెల 1వ తేదీ వరకు అంటే 1/5/2026 నుంచి 1/6/2026 వరకు పూర్తిగా కృష్ణలంక స్టేషన్కి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ పూర్తిగా మిస్ అయింది. ఫారెన్సిక్ బృందం కూడా తీవ్రంగా శ్రమించింది. అందుకు సంబంధించి పంచనామా కూడా చేశాము. అయితే ఫారెన్సిక్ ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్లు మొత్తం వెరిఫై చేసినటువంటి క్రమంలో సాయి కృష్ణను తీసుకొచ్చిన మాట వాస్తవం, సాయి కృష్ణను విచారించింది వాస్తవం, సాయి కృష్ణను లాకప్లో కొట్టింది వాస్తవం, ఆయన గాయాల పాలైంది వాస్తవం. మేము చాలా బలంగా విశ్వసిస్తూ ఉన్నాము. ఈ కేసులో సాయి కృష్ణకి సంబంధించినటువంటి లాకప్ డెత్ జరిగిందనే దాన్ని తాము బలంగా విశ్వసిస్తున్నట్టు కూడా చెప్పారు. అలాగే సాయి కృష్ణ మరణించాడు అనడానికి ఒక ఎస్ఐ కృష్ణలంక పోలీస్ స్టేషన్లోని గతంలో విధులు నిర్వహించారు. ఆయన 2024 వరకు కూడా విధులు నిర్వహించినటువంటి క్రమంలో ఎవరైతే ఈ కేసులో తీవ్రంగా ఆరోపణలు ఎదుర్కొంటూ NBW కేసుల మీద కృష్ణలంక పిఎస్కు తీసుకొని వచ్చారో అతన్ని తాను చూశాను. తాను ఒక ఫ్లిప్కార్ట్ డెలివరీ తీసుకోవడానికి వెళ్ళినటువంటి క్రమంలో ఇతను చాలా కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. పైగా చిల్లకల్లు జగ్గైపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో ఏదైతే హత్య కేసు నమోదైందో ఆ కేసులో తాను విచారించాను. కాబట్టి అతను నిందితుడిగా ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి రావడాన్ని తాను చూశానంటూ కూడా ఒక ఎస్ఐ స్వయంగా కన్ఫెషన్ సిట్ అధికారులకు ఇచ్చాడు. మొత్తం 17 మందిని అంటే
కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పనిచేసినటువంటి సిబ్బందితో పాటుగా ఎవరైతే మార్కాపురం పోలీస్ స్టేషన్ నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్ వరకు అతను తీసుకొని వచ్చారో, కస్టడీలోకి తీసుకున్నారో, విచారించారో వారందరి స్టేట్మెంట్లు రికార్డ్ చేసినటువంటి క్రమంలోనే పూర్తిగా సాయికృష్ణ లాకప్ డెత్ అయ్యాడని అందులో మెన్షన్ చేసినట్టుగా క్లియర్గా మనకి రిమాండ్ రిపోర్ట్లో కనిపిస్తోంది. మరోవైపు ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చిన తర్వాత పూర్తిగా ఆధారాలను ధ్వంసం చేశారు. ముఖ్యంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం దాదాపు 18 నెలల పాటు పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి ఫుటేజ్ రికార్డ్ చేయాలి, వాటిని భద్రపరచాలని ఆదేశాలు ఉన్నాయి. అయినా కూడా స్పెసిఫిక్ డేట్లు అంటే 1/5/2026 నుంచి 1/6/2026 వరకు ఎక్కడ కూడా సీసీ ఫుటేజ్ లేవు. ముఖ్యంగా డీవీఆర్లో ఉన్నటువంటి డేటా మొత్తం కూడా రికార్డులు డిలీట్ చేశారు. ఫారెన్సిక్ బృందాలు కూడా అందుకు సంబంధించి అన్ని వివరాలను కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నాయి. లైవ్ విట్నెస్ని, ఫారెన్సిక్ ఎవిడెన్స్ని, సైంటిఫిక్ ఎవిడెన్స్ను, సీసీ ఫుటేజ్లు మొత్తాన్ని విచారించిన తర్వాత తీవ్రంగా తాము దర్యాప్తు చేసిన తర్వాత ఈ కేసులో సాయికృష్ణ మరణించాడు, లాకప్ డెత్ అయ్యాడని కూడా మెన్షన్ చేశారు. అయితే సాక్ష్యాధారాలను పూర్తిగా ధ్వంసం చేశారు కాబట్టి ఈ కేసులో మరింత నాగరాజును విచారించాల్సినటువంటి అవసరం ఉంది. నాగరాజుతో పాటుగా ఈ కేసులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందో విచారించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆయన రిమాండ్ విధించాలంటూ కూడా రిమాండ్ రిపోర్ట్లో అయితే పేర్కొన్నారు. ప్రస్తుతం న్యాయమూర్తి ఇటు ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాదితో పాటుగా ఇటు ఎవరైతే నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సిఐ నాగరాజు సస్పెన్షన్కి గురారో అతనితోటి ఛాంబర్లో మాట్లాడుతున్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. అయితే రిమాండ్ విధించాలని కోరినటువంటి సందర్భంలో అతనికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని అడిగినప్పుడు తాము ఎవరైతే లైవ్ విట్నెస్లకు సంబంధించిన స్టేట్మెంట్స్ కావచ్చు, ఫారెన్సిక్ ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్, తాము 3 రోజుల పాటు విచారించినటువంటి అన్ని వివరాలతో పాటుగా డిజిటల్ ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. ప్రస్తుతం రిమాండ్కి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్ ఏమైనా చెప్తారా అని అడిగినప్పుడు నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నాగరాజు తరపు న్యాయవాదులు మాత్రం రిమాండ్ పైన తాము ఎటువంటి వాదనలు చెప్పమంటూ కూడా న్యాయమూర్తికి చెప్పారు. ప్రస్తుతం న్యాయమూర్తి ఇటు నిందితుడిగా ఉన్నటువంటి నాగరాజుతో పాటుగా ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తోటి మాట్లాడుతున్నారు. సో చాలా రోజులుగా సాయికృష్ణ ఏమయ్యాడు అనే ప్రశ్నలకు సిట్టు ఒక కన్క్లూజన్ రిమాండ్లో చాలా స్పష్టంగా పేర్కొంది. కాబట్టి లాకప్ డెత్ అయిన తర్వాత ఎక్కడికి తరలించారు, ఎక్కడ అతన్ని దహనం చేశారు, ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. కాబట్టి అతన్ని కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు సిట్ సిద్ధమవుతుంది. ప్రస్తుతం రిమాండ్ పైన తాము ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ చెప్పమంటూ కూడా చాలా క్లియర్గా అయితే నాగరాజ్ తరపు న్యాయవాదులు అయితే చెప్పారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వసంత్. రైట్, సిట్ ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. ఎక్స్క్లూజివ్ గా సాయికృష్ణ రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు పొందుపరిచింది సిట్. దానికి సంబంధించి మనం ఆ రిపోర్ట్ కి సంబంధించి సిట్ ఏవేవైతే పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం క్లియర్ గా స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఇక సాయికృష్ణ రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు అయితే పొందుపరిచింది సిట్. సాయికృష్ణను లాకప్ డెత్ చేసినట్టు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది సిట్. మృతదేహాన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో చూసినట్టు ఎస్ఐ వాంగ్మూలం ఇచ్చారు. ఇక సాక్ష్యాలను నాశనం చేయడానికి పోలీస్ కస్టడీలో లేకుండా పోవడానికి సిఐ నాగరాజే కారణం అంటూ కూడా సిట్ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది. సీసీటీవీ ఫుటేజ్ డేటా డివిఆర్ లో లేకుండా చేశారని రిమాండ్ రిపోర్ట్ లో చాలా క్లియర్ గా తెలిపింది సిట్. ఇక సాయికృష్ణ మరణించాడని తెలిసినా కూడా కృష్ణలంక పోలీస్ సిబ్బంది ఆ సమాచారం మ్యాజిస్ట్రేట్ కు చేరవేయలేదని, సాయికృష్ణ మరణించాడని తల్లి స్టేషన్ కు వెళ్తే సిఐ నాగరాజు దూషించాడని రిమాండ్ రిపోర్ట్ లో తెలిపింది సిట్. దీనికి సంబంధించి సాయికృష్ణను లాకప్ డెత్ చేసినట్టు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది సిట్. మృతదేహాన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో చూసినట్టు ఎస్ఐ వాంగ్మూలం ఇచ్చినట్టు కూడా చెప్పింది. ఇక 6/5/2026 అంటే జూన్ 6న మే 6 నుంచి 2026, ఇక మే 8, 2026 మధ్య అంటే ఈ డేట్స్ లో సాయికృష్ణని కృష్ణలంక పిఎస్ లో చూసినట్టు ఎస్ఐ వాంగ్మూలం ఇచ్చారని కూడా రిమాండ్ రిపోర్ట్ లో సిట్ చాలా క్లియర్ గా పేర్కొంది. సాక్షులను నాశనం చేయడానికి, పోలీస్ కస్టడీలో లేకుండా పోవడానికి సిఐ నాగరాజే ప్రధాన కారణమని కూడా ఆరోపించింది సిట్. ఇక సీసీ ఫుటేజ్ డేటా జీవీఆర్ లో లేకుండా చేశారన్న సిట్ సాయికృష్ణ మరణించాడు అని తెలిసినా కూడా కృష్ణలంక పోలీస్ సిబ్బంది ఆ సమాచారం మేజిస్ట్రేట్ కు చేరవేయలేదని కూడా సిట్ చాలా క్లియర్ గా చెప్పింది. అలాగే సాయికృష్ణ మరణించాడని అతని తల్లి స్టేషన్ కి వెళ్తే కూడా సిఐ నాగరాజు అసభ్యంగా దూషించాడని కూడా సిట్ తెలిపింది. హైకోర్టులో సాయికృష్ణ తల్లి హెబియస్ కార్పస్ వేసినా కూడా కోర్టు ముందు వాస్తవాలను వెల్లడించలేదు. హైకోర్టు ముందు కూడా నిజాలు దాచారు, కోర్టును తప్పుదోవ పట్టించారు. ఈ పరిణామాలన్నీ గమనించాక సైంటిఫిక్ ఎవిడెన్స్ చెరిపివేయడం ద్వారా సాయికృష్ణను మరణించాడని గుర్తించాము. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ఆధారాలు పూర్తిగా ధ్వంసం చేశారని కూడా సిట్ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది.
ఈ అన్ని అంశాలు తెలుసుకోవాలంటే నిందితుడైన నాగరాజును విచారించాల్సి ఉందని కూడా సిట్ పేర్కొంది. 2/6/2026 అంటే జూన్ 2వ తారీఖు కంటే ముందే సాయికృష్ణ మరణించాడని మేము విశ్వసిస్తున్నామని కూడా సిట్ చాలా క్లియర్ గా చెప్పింది. కస్టడీలో ఉండగా గాయాల పాలై మరణించాడని అన్ని ఆధారాలు స్పష్టంగా చెప్తున్నాయని సిట్ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది. ఆ రిమాండ్ రిపోర్ట్ ప్రస్తుతం మనం టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. ప్రతి ఒక్క పాయింట్ కూడా సిట్ అధికారులు చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. సిఐ నాగరాజుకు సంబంధించి పోలీస్ స్టేషన్ కి ఎప్పుడు తీసుకెళ్లారు, ఎప్పుడు బయటికి తీసుకొచ్చారు, ఎప్పుడు లాకప్ డెత్ చేశారు, ఎప్పుడు అంటే 2/6/2026 అంటే జూన్ 2 కన్నా ముందే సాయికృష్ణ చనిపోయాడని సిట్ అధికారులు విశ్వసిస్తున్నామని కూడా ఆ రిమాండ్ రిపోర్ట్ లో చాలా క్లియర్ గా పేర్కొన్నారు.